శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 31వ అధ్యాయము. బాబా సముఖమున మరణించిన వారు. సన్యాసి విజయానంద్, బలరాం మాన్కర్, నోల్కర్, మేఘశ్యాముడు, పులి. ఈ అధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాడ్ పంత్ వర్ణించుచున్నాడు. మరణకాలమున మనస్సునందున్న కోరిక కాని ఆలోచన కాని ఆ వ్యక్తి భవిష్యత్తును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పి ఉన్నాడు. ఎవరైతే వారి అంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు. అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనస్సునందుంచుకొనగలమను నిశ్చయము లేదు. అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన యందే నిలుపవలనన్నచో నిత్యము దానిని అభ్యసించుట అవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకుని ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగీశ్వరులందరూ మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్వ శరణాగతి చేసెదరు. ఏలాన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము. అటువంటివి కొన్ని ఇచట చెప్పెదము. విజయానందను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను. అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను. మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను. మానస సరోవరము గంగోత్రికి 500 మైళ్ళ పైన కలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నింటినీ ఆ స్వామి వర్ణించెను. మంచు ఎక్కువనియు, భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు, భూటాన్ ప్రజల సంశయ నైజమును, వారు యాత్రికులను పెట్టు కష్టములు మొదలగు వానిని చెప్పెను. దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారము చేయగా బాబా కోపగించి ఇట్లనెను: ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు. వాని సాంగత్యము మనకుపయుక్తము కాదు. సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటినీ గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే కిక్కిరిసి ఉండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కళ్ళకద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమునకు అత్తరు చందనములను పూయుచుండిరి. జాతి మత భేదములు లేక అందరినూ సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించినప్పటికీ అతనికి బాబా యందు ప్రేమ కలిగెను. కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుటకు ఇష్టము లేకుండెను. విజయానందుడు షిరిడీలో 2 రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగానున్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను. విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడివలేకుండెను. ఉత్తరము తీసుకుని బాబా దర్శనమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా ముందు జరగబోవునది గ్రహించి, నీ తల్లిని అంత ప్రేమించువాడవైతే సన్యాసమెందుకు పుచ్చుకుంటివి? కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియ వేసుకుని జాగ్రత్తగా నుండుము. దొంగలంతయు దోచుకుని పోయెదరు. ధనము, ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిథిలమై తుదకు నశించును. దీనిని తెలుసుకుని నీ కర్తవ్యమును చేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటియందు గల అభిమానమును విడిచిపెట్టుము.
ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకల కష్టముల నుండి తప్పించుకుని మోక్షమును పొందెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తిపోయి సహాయము చేయును. నీ పూర్వపుణ్యము ఎక్కువగుటచే నీవిక్కడికి రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడివై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్ధతో 3 సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి చెంది నీ విచారములను తొలగించును. నీ భ్రమలు నిష్క్రమించును. నీకు శాంతి కలుగును అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడునుపదేశించెను. బాబా కూడా తన దేహావసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే రామ విజయము చదివించెను. ఆ మరుసటి ఉదయము స్నానము మొదలగునవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. 2 పారాయణములు చేయగనే అలసిపోయెను. వాడాకు వచ్చి 2 దినములుండెను. 3వ రోజు ఫకీరు బడే బాబా తొడపై ప్రాణములు వదిలెను. బాబా రోజంతయు శవమును అటులే ఉంచుడనెను. పిమ్మట పోలీసు వాండ్రు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారమునకు ఆజ్ఞ ఇచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను. బలరాం మాన్కర్. బలరాం మాన్కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడిగా ఉండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారం అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకుని అతనికి సద్గతి కలుగచేయవలనని ఈ దిగువ రీతిగా చేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుటకు అతనికిష్టము లేకుండెను. కాని ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను. అచట రోజుకు 3 సార్లు ధ్యానము చేయుమనెను. బాబా మాటలయందు నమ్మకముంచి మాన్కర్ మచ్చింద్రగఢమునకు వచ్చెను. అక్కడి చక్కటి దృశ్యమును, శుభ్రమైన నీటిని, ఆరోగ్యమైన గాలిని, చుట్టుపక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి సంతసించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను. కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధి స్థితియందు దివ్యానుభవములను పొందెదరు. కాని మాన్కర్ విషయములో అట్లు కాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా కనిపించెను. మాన్కర్ బాబాను చూచుటయే కాక తననచటకేల పంపితివని అడిగెను. బాబా ఇట్లు చెప్పెను. షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచల మనస్సునకు నిలకడ కలుగజేయవలనని ఇచ్చటకు పంపితిని. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండెదననుకుంటివి. ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచ్చటికి పంపితిని. కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడిచి బాంద్రాకు పయనమయ్యెను. పూనా నుండి దాదరకు రైలులో పోవలననుకొనెను. టిక్కెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి కిక్కిరిసి ఉండెను. అతనికి టిక్కెట్టు దొరకకుండెను. లంగోటీ కట్టుకుని కంబళి కప్పుకున్న ఒక పల్లెటూరి వాడు వచ్చి మీరెక్కడికి పోవుచున్నారని అడిగెను. దాదర్కని మాన్కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను, దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసుకునుము. నాకవసరమైన పని ఉండుటచే దాదరుకు వెళ్ళుట మానుకుంటిని. టిక్కెట్టు లభించినందున మాన్కర్ ఎంతో సంతసించెను. జేబులో నుంచి పైకము తీయునంతలో ఆ జానపదుడు అంతర్ధానమయ్యెను. మాన్కర్ ఆ గుంపులో అతనికై వెదికెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులునంత వరకు ఆగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను. అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను. వారి సలహాననుసరించి నడుచుకొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును. తాత్యాసాహెబ్ నోల్కర్. తాత్యాసాహెబ్ నోల్కర్ గూర్చి
హేమాడ్ పంతు ఏమీయూ చెప్పి ఉండలేదు. వారు షిరిడీలో కాలము చేసినారని మాత్రము చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతమును గ్రహించితిమి. 1909 సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురములో సబ్ జడ్జిగా ఉండెను. అప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ అచట మమల్తదారుగా నుండెను. ఇద్దరూ చాలాసార్లు కలుసుకుని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబ్కు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబ్కు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్కర్కు బాబా లీలలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని బలవంత పెట్టెను. తుదకు 2 షరతులపై నోల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలెను. రెండవది బహుకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబ్ నోల్కర్ వద్దకు పంపెను. ఎవరో గాని 100 కమలాఫలములను నోల్కర్కు పంపిరి. 2 షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపగించెను. క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించెను. కనుక అతడు బాబా ఎడ మక్కువపడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను. తన అంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి. అతని మరణవార్త విని బాబా ఇట్లనెను, అయ్యో, తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను. అతనికి పునర్జన్మము లేదు. మేఘశ్యాముడు 28వ అధ్యాయంలో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి. బాబా కూడా వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహన సంస్కారమైన పిమ్మట బాబా కళ్ళ వెంట నీళ్లు కారెను. సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పూలతో కప్పి దగ్గర బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను. యోగులనేకులు భక్తులకు సద్గతినిచ్చుట విందుము. కాని బాబా గొప్పతనము అమోఘమైనది. క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పుదును. పులి. బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందు ఒక విచిత్రమైన సంగతి షిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర ఆగెను. ఆ బండిపై ఇనుప గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను. దానిని 3 దర్వీషులు పెంచుచూ ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషధములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకుని వచ్చిరి. దానిని గొలుసులతో పట్టుకుని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో బాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరూ దాని వైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు తీసుకుని రమ్మనెను. అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకుని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక అది తల వాల్చెను. బాబా దాని వైపు చూడగా అది బాబా వైపు ప్రేమగా చూచెను. వెంటనే తన తోకను నేలపై 3 సార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు సిద్ధముగా నుండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు కోల్పోవట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి. అది వారికి బాకీ పడి ఉండెను. దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయినదే వారి కట్టి సద్గతి ఎట్లు కలుగును? శ్రీ సాయినాథాయ నమః. 31వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.